అనగనగా ఒక అరణ్యంలో జింక మరియు కుందేలు ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. ఒకటి చురుకైన జింక, మరొకటి ఆహ్లాదకరమైన కుందేలు. ఇద్దరూ చిన్నతనంలోనే కలుసుకుని మంచి మిత్రులయ్యారు. రోజు కలిసి ఆడుకునేవారు, పరిగెత్తేవారు, అడవుల్లో తిరుగుతూ పండ్లు, ఆకులు తినేవారు. వారి మధ్య బంధం దట్టమైనదే కాని వారి వ్యక్తిత్వాలు మాత్రం చాలా భిన్నంగా ఉండేవి. జింక చాలా శ్రమకూర్చినది. ఉదయం తలెత్తగానే ఏదో ఒక పని చేస్తూ ఉండేది. సమయాన్ని వృధా చేసేది కాదు. ఇక కుందేలు అయితే బద్ధకంతో ఎక్కువ నిద్రపోతూ, ఇంకా కొంచెం సేపు నిద్రపుద్దాం, ఈరోజు కాదు, రేపు చేస్తా అనే మాటలు కుందేలు నిత్యం వాడేది. ఒకరోజు జింక కుందేలును పిలిచి ఇలా అన్నది. చూడు కుందేలా, ఇప్పుడు వేసవి కాలం. వానాకాలం రావడానికి ఎక్కువ రోజులు లేవు. మనం ఇద్దరం కలిసి చిన్నగూడు కట్టుకుందాం. వానలప్పుడు తడవకుండా, చలి తాకకుండా ఉండడానికి అది బాగా ఉపయోగపడుతుంది. కుందేలు నిదురబోతూ కన్నులతో చూసి నవ్వుతూ అన్నది. అయ్యో జింకా, ఇప్పుడు ఎందుకింత పనులు? ఇంకా చాలా రోజులు ఉన్నాయి వానలకు. పైగా వేసవిలో తినడానికి పండ్లు చాలానే ఉన్నాయి కదా. నువ్వు మొదలుపెట్టు, నేను తర్వాత వస్తాను. జింక నవ్వింది. ఎందుకంటే ఇది కొత్త విషయం కాదు. కుందేలు ప్రతిసారీ ఇదే అంటుంది. అయినా సరే అని జింక తానే ఒంటరిగా పని మొదలుపెట్టింది. రోజురోజుకు చిన్నగా, నెమ్మదిగా చెట్ల కొమ్మలు, ఆకులు, విత్తనాలు తెచ్చిగూడును తయారు చేయసాగింది. ఇంతలో కుందేలు ఏం చేసిందంటే, ఉదయాన్నే లేచి అరగంట సూర్యుడిని చూస్తుంది. ఒక అరగంట తిన్నందుకు విశ్రాంతి, ఇంకొక గంట మడిపే చెట్టు కింద నిద్ర. ఒక్కరోజు గూడుకు సంబంధించిన